అశ్వత్థామ కసాయివాని కంటే ఘోరంగా నిద్రిస్తూ ఉన్న పాండవ కుమారులను మరికొందరిని నరికి ప్రోవులు పెట్టాడు. ద్రౌపది ఆ కడుపు కోతను తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడ్చింది. అర్జునుడు ఆమెను ఓదార్చి అశ్వత్థామను వధించడానికి కృష్ణునితో పాటు వెళ్ళాడు. అతను దొరికాడు. కాని గురుపుత్రుడని చంపలేక కట్టి తెచ్చి ద్రౌపది ముందు నిలిపాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది: ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు, కించిద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో, చీకటిన్ భద్రాకారుల పిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింప అకటా నీ చేతులెట్టాడెనో. అయ్యా గురుపుత్ర, నా పసిబిడ్డలు నీ మీదకు ఉద్రేకంతో నిన్నేదో చేసివేయాలని రాలేదే, ఆయుధాలు పట్టుకుని రణరంగంలో వీరవిహారం చేయలేదే, పైగా ఖండబలము గుండెబలము పురికొల్పగా నీకు పిసరంత కూడా అపకారం చేసిన వారు కారు కదా. చీకటిలో ఆదమరచి నిద్రిస్తున్న వారిని, యుద్ధంలో దూకుడు పనులు చేయడం చేతకాని వారిని చంపటానికి అయ్యయ్యో నీకు చేతులెట్లా వచ్చాయి?